ఇప్పుడున్న 7వ వచనాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా చదువుతారా 7వ వచనం? ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీడి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. రైట్. మనం చాలా సార్లు విన్నాం కదా! సొదొమ, గొమొర్ర అనే పట్టణాల కోసం మనం విన్నప్పుడు అది మనకు తెలిసిందే. ఏంటనంటే పైనుంచి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేస్తది అని. కానీ ఎప్పుడైనా ఆలోచించామా? అది ఒకవేళ ఆర్కియోలాజికల్‌గా ఒకవేళ అది ఆర్కియాలజిస్ట్‌లు తవ్వినప్పుడు ఆ సిటీ ఎగ్జాక్ట్‌గా కనిపిస్తే ఎంత బావుంటుందో గదా! సో, అలాంటి సిట్యుయేషనే మనకి టాల్ ఎల్ హమామ్ అనే ఒక ప్రాంతంలో మనకు కనిపిస్తది. ఇది యోర్దాను దగ్గరనున్న ప్రాంతం. ఇది ఒక పురాతనమైన ప్రాంతం. దీన్ని 2001లో దీన్ని కనుక్కున్నారు. సుమారుగా ఏం జరిగింది అన్న విషయాన్ని ఆర్కియాలజిస్ట్‌లు వాళ్ళు స్టడీ చేసి తేలిన విషయం ఏంటనంటే, సుమారు 3600 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రదేశం కేవలం అది నాశనం అయిపోలేదు గానీ, అది వేపర్ అయిపోయింది అని అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవిరి లేదా బూడిద అయిపోయింది అని అంటున్నారు. అక్కడ సైంటిస్ట్‌లు ఏం కనుక్కున్నారనంటే మెల్టెడ్ పాటరీ అంటే కరిగిపోయిన ఆ యొక్క పాటరీ విషయాలు. పాటరీ అంటే మనకి కుమ్మరి యొక్క ఆహ్, విషయాలు ఆ కాలంలో వండే యొక్క ఆహ్, వంట చేసే పాత్రలు గాని, వాళ్ళు చేసే పనులు గాని కొంచెం కనిపించాయన్నమాట. అంత మాత్రమే కాదు. క్వార్టజ్ అనే ఒక రాయి కూడా దొరికింది. క్వార్టజ్ అనే రాయి ఏంటనంటే, ఒకవేళ రాళ్ళు గాని ఎక్కువ ప్రెషర్ అయ్యాయనుకో, అవేమవుతాయంటే ఆహ్, పగిలిపోయే అవకాశం ఉంటదనమాట. సో, ఆ ప్రాంతంలో వారు గుర్తెరిగింది ఏంటిదంటే, ఆహ్, ఒక రకమైన యాస్ట్రాయిడ్స్ మనం అంటాం కదా! ఇప్పుడు మనం ప్రస్తుత భాషలో వాటిని యాస్ట్రాయిడ్స్ అని అంటాం. వాళ్ళు కనుక్కున్నది ఏంటిదంటే, ఏదో ఒక పెద్ద రాయి పైనుంచి వచ్చి కింద పడిపోవడం బట్టి, ఈ యొక్క ప్రాంతం మొత్తం పేలిపోయింది అని అంటున్నారనమాట. సో, ఒక్క క్షణంలో సుమారుగా అది వైప్ ఔట్ అయిపోయింది. మొత్తం పోయింది అని శాస్త్రజ్ఞులు చెప్తారనమాట. సో, ఇలా ఆలోచించండి. ఒక పైనుంచి అటువంటి గొప్ప అగ్నితో కూడిన గంధకాలు, అగ్నితో కూడిన బాంబ్స్ ఒక్కసారి పైనుంచి కింద పడిపోతే ఏమైపోతదో అని మనకి ప్రస్తుతం మనం చూస్తున్నాం గానీ బాంబులేస్తే ఎట్లా ఉంటదని. కానీ అప్పటికే వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటుందో అనేది. సో, అంత మాత్రమే కాదు వీళ్ళు కనుగొనేటప్పుడు ఏం కనుగొన్నారనంటే ఆ లేయర్ చుట్టూ ఏదైతే ఆ యొక్క అగ్ని గంధకాలు పడ్డాయో దాని చుట్టూ ఒక రకమైన ఆహ్, సోలిడిఫైడ్ ఆహ్, సాలిడ్స్ దొరికాయనమాట. అంటే ఎక్కువగా మాడిపోతే ఎలా ఉంటాయో ఆ సాలిడ్స్ దొరికాయి. దాని మీద రిసర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటనంటే, బహుశా ఈ చుట్టుపక్కల్లో సొదొమ, గుమ్మొర్ర ఉండొచ్చు అనే ఒక కన్‌క్లూజన్‌కి వాళ్ళొచ్చారనమాట. ఇదంతా నేను హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నమ్మే విశ్వాసం గుడ్డిది కాదు. మనం బైబిల్‌ని చదివే స్టోరీస్ గాని, జరిగే క్రమాలు గాని, అది ఏదో మనకి ఊహాజనికమైంది, ఎవరో రాసింది కాదు. అది చరిత్రలో ఉన్నదే, చరిత్రలో జరిగిందే, దేవుడు చేసిన శిక్షకు పాత్రమైన సిటీనే మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ యొక్క వచనంలో గాని మనం వచ్చేద్దాం. వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, 7వ వచనం ఈ యొక్క సొదొమ, గుమొర్ర పట్టణం కోసం మాట్లాడుతుంది. ఇంతవరకు మనం ఏం చూసుకున్నాం అనే విషయాన్ని ఒకసారి క్లుప్తంగా మనం చూసుకోవాలనుకుంటే, యూదా సంఘానికి రాస్తూ రక్షణ కోసం రాద్దాం అనుకున్నాను. కానీ రక్షణ కంటే ముఖ్యంగా మీకు అప్పగింపబడిన బోధ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా గట్టిగా పట్టుకొని ఉండండి అని చెప్తూ వాళ్ళకి మిమ్మల్ని నాశనం చేసేవారొస్తారు. వాళ్ళు ఎలాంటి వారు అని చెప్తూ ఒక 3 రకాలైన ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. మీకు గుర్తున్నట్లయితే మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇశ్రాయేలు ప్రజలు. 5వ వచనంలో మనకు కనిపిస్తది. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించలేదు అని ఎగ్జాంపుల్ చెప్తాడు. అంత మాత్రమే కాదు. 6వ వచనంలో మనం లాస్ట్ టైమ్ చూసుకున్నాం. పడద్రోయబడిన దేవదూతల కోసం చెప్తారు. దేవదూతలు ఏ విధంగా వారి యొక్క స్థానాన్ని కోల్పోతూ వచ్చారనే విషయాన్ని మనకి యోధా భక్తుడు వివరిస్తాడు. అదే విధంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే సొదొమ, గొమొర్ర యొక్క పట్టణాల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ 3 మనకి ఏం నేర్పిస్తాయి అనే విషయాన్ని గాని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క ఫెయిల్యూర్ ఏంటిదంటే అవిశ్వాసం. దేవుణ్ణి నమ్మకుండా వారి యొక్క
స్వంత ప్రయోజనం కోసం లేకపోతే వారి యొక్క స్వంత రకమైన ప్లాన్స్ కోసం వాళ్ళు ప్రయత్నం పడుతుండగా వాళ్ళు ఏ విధంగా విశ్రాంతిలోకి వెళ్ళలేకపోయారనే విషయం మనం చూస్తాం. అది మనకు నేర్పే పాఠం ఏంటంటే అవిశ్వాసం వల్ల వాళ్ళు చాలామంది ఐగుప్తులో నుంచి బయటకొచ్చినప్పటికీ కూడా విశ్రాంతిలోకి ప్రవేశింపలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే విధంగా పడద్రోయబడిన దేవదూతల కోసం గాని మనం చూసుకున్నట్లయితే వారికివ్వబడిన స్థానంలో తృప్తి లేక, అసంతృప్తితో వాళ్ళు దేవుని మీద తిరగబడేవారుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అసంతృప్తిని మనం కొని తెచ్చుకుంటామో ఆటోమేటిక్‌గా దేవుని పైన మనం రెబెల్ అవ్వడానికి, లేకపోతే దేవుణ్ణి ఎదిరించడానికి మనం సిద్ధపడతాం. అవిశ్వాసం, అసంతృప్తి. ఇప్పుడు మనం సొదొమ, గొమొర్రా పట్టణాల విషయంలో గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపించేది ఏంటనంటే అక్రమ విధానాలు కనిపిస్తాయి. ఏ విధంగా వారి యొక్క శరీరాల్ని అక్రమానికి అమ్ముకున్నారు, ఏ విధంగా వారి యొక్క జీవితాల్ని అక్రమ పాలు చేసుకున్నారు అనే విషయం మనకిక్కడ అర్థమవుతదనమాట. ఈ యొక్క 3 ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి. అవిశ్వాసం, అసంతృప్తి, అక్రమ విధానాలు మనం చూస్తూ ఉంటాం. సరే, ఈ యొక్క వచనాన్ని గాని మనం ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క వచనాన్ని బాగా గమనించినట్లయితే మనం దీన్ని 4 భాగాలుగా విభజించొచ్చు. ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఒక మంచి పద్ధతి ఏంటనంటే, మనకు బాగా అర్థం కావాలంటే, లేకపోతే వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే, ఆ భాగాన్ని మనం ఒక చంక్స్ లెక్క గాని మనం విడగొట్టుకున్నట్లయితే అది మనకు బాగా అర్థమవుతది. సో, ఈ యొక్క వచనాన్ని కూడా 4 భాగాలుగా మనం విడగొట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ ప్రకారంగానే సొదొము, గొమొర్రా వారి చుట్టూ ఉన్న పట్టణంలో వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంశంగా ఉంచబడును. ఈ యొక్క భాగంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ప్రశ్నలకి జవాబులు కూడా దీంట్లోనే ఉంటాయి. ఒకసారి మనం ఒక్కొక్క ప్రశ్న వేసుకొని దానికి మనం జవాబిచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కానీ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఏంటంటే ఎవరు మరియు ఎక్కడ? ఇక్కడ మనకి ప్రజలు కనిపిస్తున్నారు. పట్టణం కూడా కనిపిస్తూ ఉంది. అది మొదటి భాగంలో మనం చూస్తాం. రెండో భాగంలో గాని మనం చూసినట్లయితే ఏమి చేశారు అన్నదానికి మనకి ప్రశ్న వేసుకున్నట్లయితే వ్యభిచారం చేశారు. వారు పరశరీరానుసారులయ్యారు అనే విషయం మనకు అర్థమవుతది. మూడో ప్రశ్న గాని మనం వేసుకోవాలనుకుంటే ఏమి జరిగింది? వారు ఆ విధంగా చేయడం బట్టి, వారు ఆ విధంగా వ్యభిచారం చేయడం బట్టి, వారు ఆ విధంగా పరశరీరానుసారులయిన దాన్ని బట్టి ఏం జరిగింది? వారి జీవితంలో ఎటువంటి శిక్ష వచ్చింది? అన్నదానికి ఆన్సర్‌గా నిత్యాగ్ని దండన వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు అని అంటారనమాట. సో, ఇంత జరిగితే ఏంది? ఎక్కడ జరిగిందే? ఎక్కడ జరిగితే నాకేంటి? ఏం చేస్తే నాకేంటి? ఏమి జరిగింది నాకేంటి? అని అనుకున్నట్లయితే రచయిత వెంటనే మనకి ఇంకో ప్రశ్న వేసుకోమంటున్నాడు. దృష్టాంతములుగా ఉంచుకోవాలంటే ఏమి నేర్చుకోవాలి అన్న ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనకి ఉందన్నమాట. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎవరు, ఎక్కడ, ఏం చేశారు, ఏం జరిగింది, ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఒకసారి క్లుప్తంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, ఈ యొక్క వచనాన్ని మనం ఇంకా సింప్లిఫై విధానంలో మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న యాక్రోనిమ్ ఏంటంటే ఎక్కడ మరియు ఎవరు అన్నదానికి ప్రాంతం అని మనం సమాధానం చెప్పొచ్చు. ఏమి చేశారు అన్నదానికి పాపం చేశారు అన్న సమాధానం మనం చెప్పొచ్చు. ఏమి జరిగింది అన్నదానికి పతనం జరిగింది అని మనం చెప్పొచ్చు. ఏమి నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు పాఠాన్ని నేర్చుకోవచ్చు అని మనం ఈ విధంగా మనం దీన్ని విభజన చేయొచ్చు. మరొకసారి ఎక్కడ జరిగింది? ప్రాంతం. ఏం చేశారు? పాపం. ఏం జరిగింది? వారి యొక్క పతనం. ఏమి నేర్చుకోవాలి? పాఠం. వీటి విషయంలో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ 4 విషయాలే మనం చూడడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రాంతం. ఎక్కడ జరిగింది? ఎవరు అన్న విషయాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని గాని మనం చూసుకున్నట్లయితే మనం ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తది. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాంతో పాటు వారి యొక్క కజిన్ బ్రదర్ అయిన లోతును మనం చూస్తాం. సో, వీళ్ళు ఒక పాయింట్ దగ్గరకొచ్చేటప్పటికి వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన ప్రాంతంలోకొస్తారు. డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్‌లోకొస్తారు. డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్‌లో వాళ్ళు రకరకాల ఫ్యాక్టర్స్‌ని వీళ్ళు కన్సిడర్ చేయడం మొదలుపెడతారు. అంటే ఒకవేళ ఒక ప్రయాణంకి వెళ్ళాలనుకోండి, మనం
బట్టలన్నీ ఎలా సర్దుకుంటామో, అక్కడికెళ్ళి ఏం చేస్తాము, ఒకవేళ మనం హైదరాబాద్‌కి బయలుదేరామనుకోండి, హైదరాబాద్‌కి ఎలా వస్తాము? ట్రైన్‌లో వస్తామా? ఫ్లైట్‌లో వస్తామా? బస్‌లో వస్తామా? ఒకవేళ దేంట్లో వస్తే మనం ఎటువంటి ఎన్ని బట్టలు సర్దుకోవాలి? ఒకవేళ దిగినాక ట్రైన్‌లో వస్తే స్టేషన్‌లో దిగినాక, స్టేషన్ నుంచి మనం ఎక్కడ ఫ్రెష్ అవుతాము? ఫ్రెష్ అయినాక ఎవరింటికెళ్తాము? లేకపోతే ఎక్కడ చూస్తాము? ఏ ప్రాంతం చూస్తాము? అని ఈ విధంగా ఐటినరీ వేసుకుంటాం కదా! సో, వేసుకునేటప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం చక్కగా. మనం చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని ఇది బావుంది. ఈ ఫ్యాక్టర్ బావుంది. ఇది బావుంది. అది బావుంది అని ప్లాన్ చేసుకుంటాం. అట్లనే ఇక్కడ లోతుకి కూడా తన యొక్క డెసిషన్ మేక్ చేయాల్సినొచ్చేటప్పుడు, నిర్ణయం తీసుకోవాల్సినొచ్చేటప్పుడు తాను కొన్ని ఫ్యాక్టర్స్‌ని ఎంచుకున్నాడు. ఏంటా ఫ్యాక్టర్స్ అని మనం చూసినట్లయితే, ఈ యొక్క 13 అధ్యాయం 10వ వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, అది తన యొక్క కళ్ళకి ఎలా కనిపించదనంటే తనే చెప్తాడు. ఏంటనంటే, యెహోవా తోట వలెను అంటే యెహోవా తోట వలన తనకు కనబడిందని అంటాడు. ఇంకా ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇంకా ఎలా కనిపించిందనంటే ఐగుప్తు దేశము వలెను ఐగుప్తు దేశం లెక్క కనిపించిందట. ఇంకో ఫ్యాక్టర్ గాని చూసుకున్నట్లయితే నీళ్లు పారు దేశంగాను ఉందనంట. అంటే తను చాయిస్ మేక్ చేసేటప్పుడు నిర్ణయాన్ని తను ఏర్పాటు చేసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు తను కన్సిడర్ చేసుకున్న ఫ్యాక్టర్స్ ఏంటనంటే మొట్టమొదటిగా అది ఒక యెహోవా తోట వలెను. మనకి యెహోవా తోటనంటే మనకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కానీ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లాంగ్వేజెస్‌లో గాని, ఆ కల్చర్స్‌లో గాని మనం వెళ్తే యెహోవా తోట వలెను అనంటే ఇప్పుడు మనం చర్చెస్‌ని దేవుడి మందిరం అని ఎట్లా అంటామో, వాళ్ళు ఒక తోటల్ని అదే విధంగా మనకి ఆదికాండంలోనే కనిపిస్తది. ఈ దేవుడి తోటనంటే ఏదెను అన్న విషయం మనకు తెలుసు. అంటే దేవుడు ఆ ప్రజలతో సంభాషించే ప్రాంతం. దేవుడు వారితో నివసించే ప్రాంతాన్ని తోట అని అంటారని మనకి ఆదికాండంలో మనకు కనిపిస్తది. సో, ఈ యొక్క లోతు తన నిర్ణయం చేసుకునేటప్పుడు సొదొమ, గొమొర్రా ఎలా కనిపించిందనంటే యెహోవా తోట వలెను. అంటే ఒక రకంగా చెప్పాలనంటే అది దేవుడున్న ప్రదేశం లెక్క ఆయనకు కనిపించిందంట. అంటే తను ఆ ఐగుప్తుని ఎలా చూస్తున్నాడనంటే దేవుడుండే ప్రదేశం లెక్క కనిపిస్తున్నాడు. అంటే తనేమనుకున్నాడంటే అది దైవానుగ్రహం. సొదొమ, గొమొర్రా అనేది అది దేవుడు నివసించే ఊరు అని తననుకున్నాడు. అంత మాత్రమే కాదు. ఐగుప్తు దేశం అని అంటున్నాడు. ఐగుప్తు దేశం అని అంటే మనకిప్పుడు ఐగుప్తు దేశం అని అంటే ఇప్పుడు మనకి ఈజిప్ట్ అని ఇప్పుడు మనకి యునైటెడ్ నేషన్స్ అన్నా గాని, యూఎస్ఏ అన్నా గాని, రష్యా అన్నా గాని మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళు మన యొక్క ప్రపంచంలో అత్యధిక లేకపోతే స్ట్రాంగెస్ట్ నేషన్స్ అని మనం వాటిని చెప్పొచ్చు. అదే సందర్భంలో ఒకవేళ మనం అబ్రహాము, లోతు టైంలోకెళ్ళి స్ట్రాంగెస్ట్ నేషన్ ఏదనంటే ఐగుప్తు అని చెప్పకుండా ఉండలేం. ఎందుకనంటే అది అంత స్ట్రాంగెస్ట్ నేషన్‌గా ఉండేది. సో, ఇప్పుడు లోతుకి ఈ యొక్క సొదొమ, గొమొర్రా ఎలా కనిపించిందనంటే అది ఒక స్ట్రాంగెస్ట్ నేషన్. ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, మంచి ఆర్మీ కలిగిన ప్రాంతం. అంటే ఒక రకంగా చెప్పాలనంటే అది తనకొక సెక్యూరిటీ లెక్క. వావ్! సొదొమ గుమొర్రా‌లోకి గాని నేను వెళ్తే నాకు మంచి సెక్యూరిటీ ఉంటది. నేను సొదొమ గుమొర్రా‌లో గాని వెళ్ళిపోయినట్లయితే మంచి లైఫ్ స్టైల్ ఉంటది అన్న ఆ ఉద్దేశ్యంతో తను ఆ యొక్క ప్రాంతాన్ని చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తది. అంత మాత్రమే కాదు. నీళ్లు పారు దేశమై ఉండెను అనంటే అక్కడ ఏం చేస్తదనంటే సారవంతమైన నేల, ఫెర్టైల్ ల్యాండ్ మంచి పంటలు పండే ప్రదేశం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్‌కి, అగ్రికల్చర్‌కి బెస్ట్ ప్లేస్ ఏదనంటే సొదొమ, గొమొర్రా. చూసారా? లోతు ఏ దృష్టితో చూస్తున్నాడనంటే మొట్టమొదటగా అది యెహోవా తోట వలన చూస్తున్నాడు. రెండోదిగా ఐగుప్తు దేశము అంటే మంచి సెక్యూరిటీ కలిగిన ప్రాంతం లెక్క చూస్తున్నాడు. మూడోది నీళ్లు పారు దేశం ఏంటనంటే మంచి బిజినెస్, మంచి ఫెర్టిలిటీ, మంచి ప్రాస్పెరిటీ ఉండే ల్యాండ్ లెక్క చూస్తూ ఉన్నారు. తన యొక్క థింకింగ్ కెపాసిటీ గాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అది ఒక రకంగా చూసుకున్నట్లయితే తనేమంటున్నాడనంటే, ఇదే దేవుని చిత్తం. అంటే ఎట్లా దేవుని చిత్తాన్ని ట్విస్ట్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుందనమాట. అంటే ఇది చాలా బావుంది కదా! కంటికి చాలా బావుంది. చాలా మంచిగా ఉంది. చూస్తే ఫ్యూచర్ యాస్పెక్ట్స్ చాలా బావున్నాయి. చాలా మంచిగా ఉన్నాయి అనే విషయం తనకర్థమవుతుంది. అంటే తన యొక్క కాలిక్యులేషన్స్ ప్రకారంగా తనకేమనిపిస్తుందనంటే, అబ్బా! చాలా బావుందబ్బా! చాలా బావుంది. దైవానుగ్రహం యెహోవా తోట వలెను ఉంది అని తనకనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా ఆ ప్రదేశం ఎలా ఉందో మనం
రాబోయే స్లైడ్స్లో మనం చూస్తాం. అక్కడ ఎట్లా ఉన్నారని అంటే ప్రజలు, ఆ ప్రజలు కానీ మనం చూసుకున్నట్లయితే తను అనుకున్నాడు తోట వలె ఉంది, యెహోవా తోట వలె ఉంది, మంచి సెక్యూరిటీ కలిగిన ప్లేస్ అనుకున్నాడు, మంచి ప్రాస్పారిటీ కలిగిన ప్లేస్ అనుకున్నాడు. తను బట్టి తన చేసుకున్న కన్క్లూజన్స్ ఏంటంటే ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, సొదొమ గుమర అది ఇట్స్ ఎ గాడ్స్ వరల్డ్, యెహోవా తోట కదా, కాబట్టి అది దేవుని యొక్క ప్రపంచం అని తను అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అన్నాడు కదా, అక్కడ మంచి ప్రాస్పారిటీ ఉంటుంది, మంచిగా నేను అభివృద్ధిలోకి వస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి అది దేవుని విధానం, ఇట్స్ ఎ గాడ్స్ వే అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, నీళ్లు పారు దేశమే అన్నాడు కదా, కాబట్టి తను ఏమనుకున్నాడనంటే ఇట్స్ ఎ గాడ్స్ విల్ అని అనుకున్నాడు. నేను ప్రాస్పెరిటీ అవ్వడం దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం, నేను ధనవంతుడిగా అవ్వడం దేవుని యొక్క చిత్తం అని తన మనసులో ఉన్న కోరికలను బట్టి దాన్ని ఏ విధంగా ట్విస్ట్ చేస్తూ వచ్చాడనంటే ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం. చాలాసార్లు మనం కూడా మన యొక్క డెసిషన్స్ మనకు నచ్చాయి అనుకోండి, ఫస్ట్ మనకు నచ్చితే మనం వెంటనే నాకు నచ్చాయి అని మనం చెప్పం. ఎందుకనంటే నాకు నచ్చాయి అని చెప్తే ప్రజలందరూ ఏమనుకుంటారనంటే, ప్రజలందరూ వామ్మో ఇది దేవుని చిత్తం చేయట్లేదేమో అని అనుకొని ఏమంటారనంటే వీడు దేవుని చిత్తం చేయట్లేదేమో అనుకుంటారు. కానీ దాన్ని మనం అలా అనకుండా మనం ఏం చేస్తామనంటే ఇది దేవుని చిత్తమే అని చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి బైబిల్లో ఏదో ఒక వచనం తీసుకొని ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని విధానమే అని మనకు తెలుసు దేవుని చిత్తం కాదని, కానీ నమ్మించడానికి, మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిజమే కదా? మన జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే కొన్ని దేవుడు ఆమోదించడు, కానీ ఆమోదించేసాడులే అని మనం గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడే మనకి ఒక రకమైన పాఠం ఎదురవుతుంది. ఇక్కడ ఆ లోతు కూడా అదే ప్రయత్నం చేశాడు. దేవునికి ఇష్టం కానిది, దేవుని దగ్గర నుంచి దూరం చేసేవి తను కోరుకుంటూ వచ్చాడు. అది ఎలా కనబడింది అంటే అది దేవుని యొక్క ప్రపంచం లెక్క కనబడింది, దేవుని యొక్క మార్గం లెక్క కనబడింది, దేవుని యొక్క చిత్తం లెక్క కనబడింది. ఇదంతా ఒక భ్రమ. అందుకే యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో రాస్తూ మీరు ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నారో తెలుసుకోండి, అది భ్రమపరచే ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ అని. ఒకసారి మనల్ని టెస్ట్ చేసుకోవాలి, మనల్ని నడిపిస్తుంది ఎవరు? మన యొక్క డిజైర్సా లేకపోతే దేవుని యొక్క వాక్యమా? మన యొక్క కోరికలా లేకపోతే దేవుని యొక్క వాక్యమా? లేకపోతే మన కోరికల్ని దేవుని యొక్క వాక్యంలో సింక్ చేయడానికి, కలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా? ఇదంతా తప్పు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక భ్రమ అని అన్నాను కదా. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఏదెను తోటలో కూడా జరిగింది. ఆ పండు చూడడానికి రమ్యంగా ఉందంట, రుచికరంగా ఉంటుందంట, అసలు చాలా బాగుందని చెప్పి తీసుకున్నది ఎంతో ఘోరాన్ని ఒడికట్టింది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ సొదొమ కోసం మనం ఆలోచన చేసాం కదా. ఈ సొదొమ అంటే మనం అనుకోవచ్చు ఇదొక ప్రాంతమేమో అనుకోవచ్చు. ఒకప్పుడు ఇది ప్రాంతమే, కానీ ఒకప్పుడు ప్రాంతం చెందినప్పటికీ కూడా ఇది ఇప్పుడు మన యొక్క చేతిలో ఎలా ఉందో తెలుసా? అది మన చుట్టూ ఒక మొబైల్ ఫోన్లో మన సొదొమ ఉంది. మన యొక్క టీవీస్లో, కంప్యూటర్స్లో సొదొమ ఉంది. మన యొక్క జీవితాల్లో సొదొమ ఉంది. నీ సొదొమ ఏది? నీ ఫోనా? నీ టీవీయా? నీ ఓటీటీ ప్లాట్ఫామ్సా? నీ రిలేషన్షిప్సా? ఏది సొదొమ? చూడ్డానికి అది మంచిది లెక్క కనిపిస్తుంది. చూడ్డానికి నేను ఫోన్లో ఏవి చూడను, కేవలం దేవుని యొక్క వాక్యాలే చూస్తాను అని అనుకోవచ్చు. కానీ నీకు తెలుసు నువ్వేం చూస్తున్నావో. నువ్వు అనుకోవచ్చు కేవలం నేను వాక్యం మాత్రమే చూస్తాను, నాకు దేవునితో అంతగా సంబంధం లేదు, ఎవరో చెప్పిన వాక్యం నేను వింటూ ఉంటాను రోజు, కానీ నేను వ్యక్తిగతంగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని నేను వినను. అది నీకు సొదొమేమో. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సొదొమ ఏం చేస్తుందో తెలుసా? సొదొమ డివిజన్ని తీసుకొస్తుంది.
అబ్రహాం నుంచి ఏ విధంగా అయితే డివిజన్ తీసుకొచ్చిందో నిన్ను నీ యొక్క సహవాసం నుంచి డివిజన్ తీసుకొస్తుంది. అన్న మేము యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం వింటామన్నా, చర్చ్తో మాకు సంబంధం లేదన్నా, డివిజన్ని తీసుకొస్తుంది. ఇంకో విషయం చెప్పనా, అది నీకు హోప్స్ ఇస్తుందని అంటది. వావ్, చాలా బాగుంది, మంచి సిటీ, సొదొమలోకి వెళ్తే మంచి సిటీ కాబట్టి మనం పక్కగా సెటిల్ అవ్వచ్చు, మంచి ప్రాస్పరిటీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది అనుకో. నీ లోతు వెళ్ళాడు, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ లోకం, ఈ సొదొమ ఏం చేస్తుందో తెలుసా, నీకు బాగుంది అని చూపిస్తుంది, వర్చువల్ రియాలిటీలో చాలా బాగుంది, చక్కగా ఉందని చూపిస్తుంది, కానీ అది నిన్ను నాశనం చేస్తుంది. మంచి ఫ్యూచర్ని ప్రామిస్ చేసినట్టుగా కనిపిస్తుంది, దేవుని యొక్క ఉద్దేశంలో కానీ లేకపోతే అది నీకు చివరికి ఉరే తగులుకుంటుంది. చాయిస్, నిర్ణయం, చాయిస్ మ్యాటర్స్. లోతు దేవుడు వద్దనుకొని ఆశీర్వాదం కోసం పరుగులెట్టుకుంటూ పోయాడు, ఒంటరి అయిపోయాడు. అబ్రహాము దేవుని పట్టుకున్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. సొదొమ ఏం చేస్తుందో తెలుసా, మనల్ని ఆకర్షిస్తుంది. సొదొమ మనల్ని ఆకర్షించి, మనల్ని ఆశించి, మనల్ని అంతం చేస్తుంది. దేనికి, ఒక ఫ్యామిలీకి, ఒక సొసైటీకి పనికిరాని వ్యక్తి లెక్క మనల్ని నిలబెడుతుంది. వాట్ ఈజ్ యువర్ సొదొమ? నీ సొదొమ ఏది? నీ మొబైల్ ఫోనా? నీ రిలేషన్షిప్సా? వాట్ ఈజ్ యువర్ సొదొమ? అది మొట్టమొదటి. తర్వాత ఇప్పుడు వరకు మనం ఏం చూసామనంటే ఎవరు మరియు ఎక్కడ ప్రాంతం కోసం చూసాం కదా. ఇప్పుడు రెండో విషయం, ఏం చేశారు అనే విషయం మనం చూద్దాం. ఏం చేశారు అన్న విషయం మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పాపం చేశారు. ఏ పాపం చేశారు అన్న విషయం మనం ఒకసారి చూద్దాం. ఏం చేశారు అన్న విషయం కోసం మనం చూసుకున్నట్లయితే, అదే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో కానీ మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉంటిరి. ఇక్కడ మనకి చెప్తున్న రెండు విషయాలు చెప్తున్నారు. వాళ్ళ దుష్టులంట, బహుపాపులంట. మామూలు పాపులు కాదంట, బహుపాపులంట. సో దుష్టులు అన్న పదాన్ని మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దుష్టులు అంటే దుష్టులు అని అనుకుంటాం. కానీ దుష్టులు అనే పదానికి గాని మనం అర్థం చూసుకున్నట్లయితే, మనకి వాళ్ళు గ్రీక్లో వాడబడిన ఒక టెక్స్ట్ని కానీ మనం గమనించినట్లయితే, కొన్ని పదాలు గ్రీక్లో వాడారన్నమాట దుష్టులు అన్న పదానికి. ఏమంటే అసహ్యులు అని అర్థం, లేదంటే కోపం పుట్టించేవారు అని అర్థం, లేదంటే ఏడిపించేవారు అని అర్థం. అంటే వారు చేసే పనులు అసహ్యంగా ఉంటాయి, వారు చేసే పనులు కోపం పుట్టిస్తాయి, వారు చేసే పనులు అయ్యో అని చాలామందిని ఏడిపిస్తాయి, చాలామందిని దుఃఖపరుస్తాయి అన్నమాట. అంటే వీరు చేసే పనులు, వీరు చేసే పాపం ఎట్లా ఉందనంటే, క్రియేటర్కి చాలా అసహ్యంగా ఉంది, దేవుడికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఏంది ఈ ప్రజలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే, వారి పనులను బట్టి దేవుడు వారిని అసహించుకునేటట్టుగా ఉంటున్నారు, కోపం పుట్టించేవారుగా ఉంటున్నారు, ఏడిపించేవారుగా ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చేసే పనులు దేవునికి అసహ్యం పుట్టిస్తున్నాయా? నీవు చూసే షోస్ దేవునికి కోపం పుట్టిస్తున్నాయా? నువ్వు నడిచే మార్గం దేవుణ్ణి ఏడిపిస్తున్నాయా? నీ తల్లిదండ్రులకు అసహ్యులుగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రులకు కోపం పుట్టించేవారుగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రులకు ఏడిపించేవారుగా ఉంటున్నావా? లేకపోతే నిన్ను కాచే నీ యొక్క సంఘ కాపరికి అసహ్యంగా ఉంటున్నావా? సంఘ కాపరికి కోపం పుట్టించేవారుగా ఉంటున్నావా? సంఘ కాపరిని ఏడిపించేవారుగా ఉంటున్నావా? దుష్టులనంటే ప్రథమంగా దేవునికి అసహ్య పనులు చేసేవాళ్ళు, దేవునికి కోపం పుట్టించేవారు, దేవుణ్ణి ఏడిపించేవారు. ఎలా ఉంది నీ జీవితం? ఈ దుష్టుల వల్ల ఉన్నట్లయితే నాశనం తప్పనిసరి. అంత మాత్రమే కాదు, బహు పాపులని అంటున్నాడు. ఇంకో వచనాన్ని కానీ మనం ఒకసారి గమనిద్దాం. అదే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో కానీ మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా సొదొమ గుమారులను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనదంట. అంటే చాలా భారమైనది, అసలు చాలా 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 కష్టమైనది మనకు కనిపిస్తుంది, చాలా కష్టమైనది.
బహుభారమైందని అంటున్నాడు. బహుభారమైందని అంటున్నాడు. అంటే అది ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది దేవుడికి. అరే ఏంట్రా ఈ ప్రజలు ఇట్లా ఉన్నారు, ఇలా ఉన్నారేంటి? దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు మనం చేసే పాపం దేవుడు కనబడదేమో, దేవుడు క్షమించేస్తాడేమో, క్షమిస్తాడు నిజమే, కానీ ఖచ్చితంగా చూస్తున్నాడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తీర్పు కూడా తీరుస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయం కోసం మనం చూసినట్లయితే, అదే ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు కానీ మనం చూసుకున్నట్లయితే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఈ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఏం చేస్తున్నారో తెలుసా? లోతింటికి కొంతమంది గెస్టులు వస్తే, ఆ గెస్టులతో మేము వారితో పాప పనులు చేయాలి, వారిని బయటికి తీసుకురా అని వచ్చారు. వచ్చిన వాళ్ళు యవనస్తులా, పెద్దవాళ్ళ అని చూసినట్లయితే డిస్క్రిప్షన్ ఇస్తాడు. మనుషులను, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే, మనకి ఇప్పుడు మనం ఏడో వచనం చదివాం కదా, యోధా రాసిన పత్రిక. వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులైనందున. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే బయటికి, లైంగిక పవిత్రతను కోల్పోయారు. విచ్చలవిడితనాన్ని, లైంగికంగా వాళ్ళ విచ్చలవిడితనాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడ్డారు. చాలాసార్లు మన యొక్క చర్చెస్లో, మన యొక్క మీటింగ్స్లో ఈ యొక్క విషయంలో టీచింగ్స్ లేకపోవడం బట్టి చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇది మంచిదేలే, ఇదేం కాదులే, దేవుడేం వద్దనట్లేదులే అని అనుకోవచ్చు. టీచింగ్ లేనంత మాత్రాన దేవుడు దాన్ని తక్కువగా చూడడం. పాపం పాపమే. ఎంత ఘోర పాపం అని అంటే, దేవుడు వీళ్ళు చేసిన పనులు బట్టి అగ్ని గంధకాలే పైనుంచి కిందకి దింపించేస్తా ఉంటారు. కోపం. ఏంటి ఆ కోపం? దేనికి ఆ కోపం అంటే, దేవుడు ఒక స్త్రీని, ఒక పురుషుడిని, ఒక శరీరమే. నేను అందంగా ఉంటాను, నేను బాగుంటాను అని చెప్పి 2-3 స్త్రీల దగ్గరికి వెళ్ళి తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నట్లయితే దేవుడు శిక్షిస్తాడు. పాపం చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అంటే వీళ్ళు లైంగిక పవిత్రతను కోల్పోయారు. అంటే దేవుడు ఈ యొక్క లైంగికంగా, స్వచ్ఛంగా, పవిత్రకంగా ఉండమని దేవుడు ఇచ్చిన కవెనెంట్, అది స్త్రీకి, భార్య భర్తకు మధ్యన మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతం మల్టీమీడియా దాన్ని పబ్లిక్ చేసేసింది. ఆ పబ్లిక్ చేసింది కాబట్టి లోకం పాపాన్ని రైట్ అని నమ్మినంత మాత్రాన అది రైట్ ఎప్పటికీ కాదు. బైబిల్ రైట్ అని చెప్తేనే అది రైట్, రాంగ్ అని చెప్తేనే ఎప్పటికైనా రాంగే అది. ప్రియ తమ్ముడు, చెల్లి, నీ యొక్క లైంగిక పవిత్రతను పోగొట్టుకున్నట్లయితే శిక్ష ఉంది, జాగ్రత్త. దయచేసి మనం వాటిని కోల్పోకుండా మనకి పెళ్ళయ్యేంత వరకు మనం లైంగిక స్వచ్ఛతను మనం కాపాడుకుందాం. అది మనకు రాబోయే భర్తను, భార్యగానో అది ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే దేవుడు వాటి విషయంలో చాలా సీరియస్గా యాక్ట్స్ తీసుకుంటాడు. కాబట్టి మీ యొక్క బాడీస్ని మీరు అపవిత్రపరచుకోవద్దు. వీళ్ళు ఇక్కడ అపవిత్రపరుచుకున్నారు కాబట్టి అటువంటి శిక్షను వాళ్ళు దేవుడు వారిపై ఇస్తారు. అంత మాత్రమే కాదు, లైంగిక స్వేచ్ఛను కోరుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, స్త్రీ పురుషుడు కలయిక మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్త్రీ, పురుషుడు పురుషుడు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే LGBTQ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. నాకు ఇష్టం వచ్చింది కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తితో తిరుగుతా. నేను మగ వ్యక్తినే, కానీ నాకు మగ వ్యక్తి అంటే ఇష్టం కాబట్టి మగ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటా అని అవాంఛనీయమైన కోరికలకు వాళ్ళు అప్పగించుకోవడాన్ని బట్టి దేవుడు వాటిని వదిలేశాడు. రోమపత్రికలు అదే మనం చూస్తాం. కాబట్టి ఈ పోకడలకి మన యొక్క దృష్టి మరల్చకుండా మన యొక్క శరీరాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. మన లిమిట్స్ ఎరిగి మన యొక్క లిమిట్స్లో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఇటువంటి విధమైన పాపాన్ని చేస్తూ వచ్చారు.
శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశారన్న విషయం గాని మనం చూసుకున్నట్లయితే, వీళ్ళు ఇక్కడితో మనం ఆగిపోతాం. వీళ్ళు ఇది చేశారు కదా! వాళ్ళు శరీరాల్ని తప్పుడు విధానంలో చేశారు కాబట్టి దేవుడు శిక్షించాలని అనుకుంటాం. కానీ యెహెజ్కేలులో గాని మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 49, 50 వచనాలు గాని మనం చదువుకున్నట్లయితే, దేవుడు సొదొమ గుమొర్రాల కోసం చెప్తూ, వాళ్ళు చేసిన పనుల కోసం చెప్తాడు. ఏం చేస్తున్నారనంటే చెల్లి అయిన సొదొమ చేసిన దోషం ఏదనగా, దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నుదే. అది దీనులకు, దరిద్రులకు సహాయం చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేశారు గనుక నేను వారిని వెళ్ళగొట్టి తిని అంటున్నాడనమాట. అంటే వీరు చేసిన పనులు క్విక్‌గా మనం చూసుకుందాం. వాళ్ళు గర్వం కలిగి ఉన్నారు. మంచి ఆహార సమృద్ధి కలిగి ఉన్నారు. నిర్విచారమైన సుఖస్థితి కలిగి ఉన్నారు. దీనులను, దరిద్రులను సహాయం చేయకున్నారు. అంటే వాళ్ళేం చేస్తున్నారనంటే, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది కాబట్టి, దాని గురించి వాళ్ళు గర్విస్తున్నారు. వాళ్ళకి మంచివి కావాల్సినన్ని వస్తువులున్నాయి కాబట్టి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు కాబట్టి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారనంటే, స్వంత ప్రయోజనాల కోసం వారి యొక్క జీవితాన్ని కాపాడుకుంటున్నారు. నా కోసం నేను, నేను, నా జీవితం, నా కుటుంబం, నా ఇల్లు అని స్వంతంగా, స్వార్థంగా జీవిస్తున్నారు. సమాజం కోసం ఆలోచించట్లేదు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల కోసం ఆలోచించట్లేదు. సమాజం కోసం ఆలోచించట్లేదు కాబట్టి, నేను వారిని శిక్షించాను అన్న విషయం కూడా దేవుడు చెప్తున్నాడనమాట. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లోకి వెళ్ళిపోతామో, నాకు బావుంది, చాలా బావుంది, ఏం అవసరం లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చేసాడు, నాకు ఇంకేం అవసరం లేదు అటువంటి ఒక నిర్లిప్తత, లేదా ఒక రకమైన కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లోకి వెళ్ళిపోతే మనం చాలా కోల్పోతాం. చాలామంది జీవితాల్లో కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లోకి వెళ్ళిపోయారో, పాపంలోకి ఈజీగా వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎగ్జాంపుల్స్ మన బైబిల్‌లో చాలా ఉన్నాయి. అసలు ఈ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లోకి ఏం జరుగుతదన్న విషయం ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లో జరిగేది ఏంటనంటే, మనకన్నీ ఉంటాయి. అన్నీ ఇచ్చేసాడని అనిపిస్తది దేవుడు. అప్పుడు దేవుడిని మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటాం. ఈ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లో జరిగే ప్రధానమైన విషయం ఏంటనంటే, దేవుడిని మర్చిపోతాం అనమాట. దేవుడు ముందే చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో, "అరే బాబు మీరు నన్ను మర్చిపోతార్రా బాబు" అని అంటాడు. ఎందుకనంటే, మీరు మంచి లైఫ్ స్టైల్‌లోకి వచ్చేసినాక, మీకు అంతా తినడానికి తిండి, మంచి భూమి, మంచి ఇల్లు అన్నీ వచ్చేసినాక మీరు నన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోవద్దు అని వార్న్ చేస్తాడు. ఈ యొక్క కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఏం చేస్తదో తెలుసా? మనం కోరుకున్న లైఫ్ మనకొచ్చేసినప్పుడు చాలా కంఫర్టబుల్‌గా వెళ్ళిపోతాం. అది మనల్ని ఏం చేస్తదనంటే, మనల్ని దేవుడిని మర్చిపోయేటట్టు చేస్తది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తదో తెలుసా? గర్వం, అహంకారం పెరిగేటట్టుగా చేస్తది. ఏ నాకు దేవుడితో పనేముంది? నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నేను మంచిగా చదువుకుంటున్నా. నాకు మంచి పేరెంట్స్ ఉన్నారు. నాకు మంచిగా అన్నీ వస్తున్నారు మా పేరెంట్స్. కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు దేవునితో సంబంధం ఏముంది? అన్న అన్న ఉద్దేశం మనల్ని గర్వాంధులుగా చేస్తది. అంత మాత్రమే కాదు, అది మనం సోమరితనానికి, అనైతికమైన పనులు, ఇక్కడ సొదొమ గొమొర్రాలో అదే జరిగింది. వాళ్ళకి మంచి రిచెస్ ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, నైతికం కానివి, ఇమ్మోరల్ థింగ్స్, ఎమోరల్ థింగ్స్ వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా వెనకబడిపోతారు. ఈ యొక్క సోమరితనంలో గాని మనం చూసుకున్నట్లయితే, చాలా చక్కగా హ్యాపీగా జరిగిపోతుంది కాబట్టి, దావీదు పాపం చేయడానికి ఆస్కారమైంది యుద్ధం వెళ్ళకుండా. సొలొమోను కూడా చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి 300 మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. అంత మాత్రమే కాదు, న్యాయం చేయడంలో కూడా, సేవ చేయడంలో కూడా విఫలమైపోతాం. విఫలమైపోతాం. ఫెయిల్యూర్స్ అయిపోతాం మనం. ఎందుకో తెలుసా? దేవుని మీద మనం ఆధారపడకపోవడాన్ని బట్టి. కంఫర్ట్ జోన్స్‌లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎట్లా ఉంటున్నాం అనేది. సో, మన యొక్క జీవితంలో కంఫర్ట్ జోన్స్‌గా కాకుండా మనం ఎట్లా ఉండాలనంటే, దేవుని కొరకు సొదొమ వాళ్ళు చేసిన పాపాన్ని మనం చేయకుండా, మనల్ని ట్రైన్ చేసుకోవడానికి మనం ఉండేవారుగా సిద్ధపడతాం. ఇప్పటి వరకు మనం చూసాం. ప్రాంతం చూసాం. వాళ్ళు చేసిన పాపం చూసాం. ఇప్పుడు క్విక్‌గా వారి యొక్క పతనం ఏంటో మనం చూద్దాం. ఏంటి ఆ పతనం? మనకు తెలిసిందే. వాళ్ళు నిత్య అగ్నికి లోనైపోతూ వచ్చారు.
మనం చేస్తున్న పాపం బట్టి మనం అనుకోవచ్చు, పర్వాలేదులే ఏం కాదులే అని. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ రాత్రంతా అక్కడ లోతు ఒక ఇంటి దగ్గర వాళ్ళందరూ హ్యాపీగా విచ్చలవిడిగా వాళ్ళ యొక్క ఎంజాయ్ చేస్తూ ఉంటే కొన్ని గంటల్లోనే వాళ్ళు మాడిపోయారు. ఒకవేళ ఇంకా నువ్వు చేస్తున్న పాపం దేవునికి చాలా ఘోరమైనది, బహుభారమైనది, బహు ఇబ్బంది కలిగించేది, ఏడిపించేది, అసహ్యం కలిగించేది. ఇంకా నువ్వు పాపం చేస్తున్నట్లయితే దేవుడు పిలుస్తున్నాడు, దేవుని దగ్గరికి రా. దేవుడు నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. నీళ్ళు ఏమాత్రం అపరిశుద్ధతను ఆయన కోరుకోడు. పరిశుద్ధంగా ఉండమని కోరుకునే దేవుడు. రెండో పక్క ఆయన నీతిమంతుడు. ఒకవేళ మనం ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని క్షమించి మంచి మార్గం ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. దేవుని దగ్గరకు వద్దామా? దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అన్నట్లయితే దేవుడిని పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడినప్పటికీ కూడా ఇంకా పాపంలో, సీక్రెట్ సిన్స్లో ఏదో కొంత మూలన్న దాచుకున్నట్లయితే, గర్వంతో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టం కాని పనులు నువ్వు చేస్తున్నట్లయితే, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుని దగ్గరకు వస్తే మనల్ని క్షమిస్తాడు. ఇప్పుడు వరకు మనం 3 విషయాలు చూసాం. ప్రాంతం చూసాం, పాపం చూసాం, పతనం చూసాం. ఇప్పుడు పాఠం ఏంటో చూద్దాం. ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకున్నాం అనే విషయం ఒకసారి మనం క్విక్గా మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఏం నేర్చుకున్నాం అని అంటే, మనం తీసుకునే నిర్ణయం మనకిష్టం వచ్చింది కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండేటట్టు మనం నిర్ణయం తీసుకుందాం. నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను, నాకు బాగుంటుంది కాబట్టి వెళ్ళిపోవడం కాదు. దేవా ఇది నీ చిత్తమేనా అని దేవుని దగ్గర నుంచి గైడెడ్ ప్రిన్సిపల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదో ఫలితం ఆశించి చేసుకోవడం కాకుండా దేవుని యొక్క ఇష్టం నెరవేర్చేవారుగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, వాట్ ఈజ్ యువర్ సొదోమ్? నీ సొదోమ ఏంటి? నీ గొమర ఏంటి? నీ ఫోనా? నీ రిలేషన్షిప్సా? నీ సీక్రెట్ సిన్సా? లేకపోతే నీ పాపమా? ఏంటి? దాన్ని వదిలే. దాన్ని అలాగే పట్టుకున్నట్లయితే అగ్నిగంధకాలు వచ్చి నీ మీద పడతాయి, మాడిపోతావు, బొగ్గైపోతావు. ఆ యొక్క శిక్ష రాకముందే దాన్ని విడిచి బయటకొచ్చాయి. ఏంటి నీవు దాగి ఉన్న రహస్య పాపాలు? దేవుణ్ణి మర్చిపోవడమా? గర్వమా? సోమరితనమా? దేవుని యందు అసంతృప్త? వెనక్కొచ్చే, దేవుని దగ్గరకు వచ్చే. దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమించి మరలా ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, ఒక మంచి రిలేషన్షిప్స్లో రావడానికి ఆయన సహాయపడతాడు. అట్టి సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.